రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను బాగాలేదని తిరిగి వెనక్కి పంపడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సోయా పంట కొనుగోలులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు జిల్లా నాయకులతో పాటు అధికారులకు సిగ్గుచేటన్నారు. రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ఇప్పటికైనా కలెక్టర్ అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. లేదంటే తమ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతు పంట అమ్ముడు పోయిందని సంతోషపడి ఇంటికి పోతాడు. మళ్ళా వారం రోజుల్లో నీ పంట వాపసు వచ్చింది బాబు, నీది వాపసు తీసుకుపో, మరి నీ అమాలి ఛార్జ్ ఇచ్చేయు, నీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇచ్చే అంటే గుండె ఆగిపోదా? ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి విషయమే కదా. దీంట్లో రాజకీయాలు ఎక్కడున్నాయి? దీంట్లో పట్టింపు పంతాలు ఎందుకు? దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆల్ పార్టీస్ ని పిలండి. మాకేం తెలియదు, ఖచ్చితంగా ఈ పోరాటం ఇంతటితో ఆగది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఈ లోకల్ నాయకులు రైతులకు మద్దతు చేద్దాం.